శ్రీగురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు జనంలో ఒక మూర్ఖత్వం అనేది ఏర్పడిందండి. ఆ మూర్ఖత్వం ఎటువంటిదంటే, చాలామంది బీజాక్షరాలు నేను చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్లో కానీ దాంట్లో కానీ శ్రీచక్రార్చనలు విశేషంగా చేస్తున్నారు. అది ఏ విధంగా చేస్తున్నారు అనేది మనకు తెలియదు కాబట్టి మనం వాళ్ళని విమర్శించడానికి లేదు. ఇప్పుడు అంతా ఈ ఇక్కడ ఈ ఈ జనరేషన్ ఎలా అయిపోయిందంటే, అలంకార ప్రియ, అలంకారం చేస్తే ఆ పండితుడు మహాపండితుడు అన్న విధంగా తయారైపోయిందండి. అలంకారం చేసి యజమానులు లేకుండా, నేను నలుగురు ఐదుగురు పండితులను అడిగాను, ఏందయ్యా కార్యక్రమం చేస్తున్నారు, ఇంత ఖర్చు పెడుతున్నారు యజమానులు, మరి యజమానులను మీరు కూర్చోబెట్టరా కార్యక్రమానికి? ఆ యజమాన స్వరూప శివుడు మనం బ్రాహ్మణులము, మనం పౌరోహిత్యాన్ని చేయడానికి వచ్చాము, వాళ్ళకి పరిష్కారం చెప్పడానికి వచ్చాము. మనం వచ్చినప్పుడు యజమానితో ఒక కార్యక్రమం చేయించాలి కదా అంటూ దానికి ఒక విధానం ఉంటుంది. ఆ విధానాన్ని మీరు పాటించాలి. అంతేగాని యజమాని దగ్గర మీరు డబ్బులు తీసుకొని అంతంత డబ్బులు, నేను ప్రత్యక్షంగా చూశాను, సామాను వాళ్ళవే, అన్నీ వాళ్ళవే, 2-3 లకారాలు తీసుకొని భేషజంగా వాళ్ళు చేసే విధానం ఎట్లుంటుందంటే, పెద్ద పెద్ద ముగ్గులు వేయడం, యంత్రాలు వేయడం, తంత్రాలు వేయడం, అలంకారాలు చేయడం, పూలు వేయడం, విగ్రహాలకి దీపాలు హారతులు ఇవ్వడం, ఆ మనస్సులో ఏదో గొణుక్కోవడం. ఇది కాదండి పౌరోహిత్య విధానం. పౌరోహిత్య విధానం అంటే షోడశ కర్మల విధానమే మన పౌరోహిత్యంలో ఉన్నది. ఇవన్నీ తాంత్రిక విద్యలు మనకి లేవండి. మన సనాతన ధర్మంలో తాంత్రిక విద్యలకి వేరే ఉపదేశాలు ఉంటాయి. శ్రీచక్ర ఉపాసనలు ఎలా చేయాలో మీరు క్లియర్గా చూపిస్తూ ఉంటే ఆ ఫలితం రాకపోగా మీకు దోషం వస్తుందని ఖచ్చితంగా చెప్తాను నేను. ఎందుకంటే శ్రీచక్ర ఉపాసన, ఆ అమ్మవారి జగదంబ ఉపాసన అంటే మామూలు ఉపాసన కాదు. ఆ ముద్రలు, ఆ ఉపదేశ మంత్రాలు, మీరు చేసే విధానం అదంతా చూసి వాళ్ళు కూడా చేస్తున్నారు అదేవిధంగా. ఎందుకు శ్రీచక్రార్చన అంటే గుప్తంగా చేసేది, రహస్యయోగిని అమ్మవారు రహస్యంగా చేస్తేనే అది మనకి ఫలితం ఇస్తుంది. ఈ కార్యక్రమాలు చేసినప్పుడు కూడా శ్రీచక్రార్చనే మీరు యజమానికి చేద్దాం అనుకుంటే, ఒక బ్రాహ్మణ్ణి శ్రీచక్రానికి కేటాయించి మీరు ఆ యజమానితో అమ్మవారికి అభిషేకం చేయించండి, లేదా శివాభిషేకం చేయించండి, లేదా సహస్రనామ పారాయణ చేయించండి, కుంకుమార్చన చేయించండి. లక్షల డబ్బులు తీసుకొని ఈ విధంగా చేస్తే మీరు బాగుపడతారేమో కానీ మీ వంశం బాగుపడదండి. ఇది వాస్తవంగా చెప్తా. ఏ యజమాని దగ్గర కూడా అలా చెయ్యను కూడా. ఎందుకంటే మా నాన్నగారు నాకు నేర్పారు, పౌరోహిత్యుని లక్షణం ఎటువంటిదంటే ఇచ్చింది పుచ్చుకోవాలి. వాళ్ళు ఎంత ఇస్తే అంత పుచ్చుకోవాలి. ఇప్పుడు నా పద్ధతి అది. నేను ఇప్పుడు దాకా కార్యక్రమాలు అట్లనే చేసుకుంటూ వచ్చాను. వాళ్ళని చూసి పంతులు గారు వాళ్ళు అట్లా చేస్తున్నారు కదా, మనం కూడా అలా చేద్దాము అంటే, అయ్యా నాకు రాదయ్యా, నాకు మంత్రాలు వచ్చు కానీ ఆ విధంగా చేయడం, ఆ పద్ధతులు నాకు రావయ్యా, తాంత్రిక పద్ధతులు. వాళ్ళు ఏం నేర్చుకున్నారో, వాళ్ళు ఏ అఘోర తపస్సులు చేశారో అని నేను మొహం మీద చెప్తాను. ఇన్స్టాగ్రామ్లలో వీటిలో చూస్తున్నాను ఈరోజు రేపు. భేషజంగా ఆ సర్పరూపాన్ని పెడుతున్నాను. అక్కడ వరకు సర్పశాంతి అంట. సర్పశాంతికి అంత పెద్ద సర్పశాంతి ఉందా అనే ఆలోచన వస్తుంది నాకు. అమ్మో ఏంది, అనకుండా అంత సర్పం ఉన్నది అది. దానికి సర్పశాంతి చేస్తున్నారు వీళ్ళు. కింద ఇక్కడ సర్పం పెట్టుకొని ఆ యజమానులను అక్కడ దూరం కూర్చోబెట్టి, ఇది ఒక విధంగా చెప్పాలంటే బ్రాహ్మణులు దిగజారిపోయే విధంగా ఉన్నారు. కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త జనరేషన్. ఇప్పుడు మాదంటే 30 సంవత్సరాలు అయిపోయింది. 18 సంవత్సరాల నుంచి పురోహితంలో ఉన్నాను నేను. అప్పటి నుంచి చూసుకుంటూ వస్తున్నాను పురోహితుల్ని. వాళ్ళు అదే విధంగా ఉన్నారు, నేను అదే విధంగా ఉన్నాను. కానీ కొత్తగా వచ్చే పాఠశాల నుంచి విద్యార్థులు వచ్చేవాళ్ళు డబ్బులకు ఆశపడి ఈ యంత్రాలని, తంత్రాలని, అసలు అలంకారాలని ఇవన్నీ చేసి యజమానులను చెడగొడుతున్నారు. యజమాని డబ్బు చెడగొడుతున్నారు. ఫలితం రాకపోగా యజమానికి దుష్ఫలితమే ఎదురవుతుందని, శ్రీచక్రంలో కించిత్ లోపం జరిగినా కానీ మొత్తం వంశం భ్రష్టత్వం పడుతుంది. కాబట్టి నేను యజమానులకు కూడా చెప్పేది ఏంటంటే, అటువంటి కార్యక్రమాలు మీకు ప్రోత్సహించకండి. మీరు ఎవరైనా మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నా కానీ, అయ్యా మాకు అలాంటి కార్యక్రమాలు వద్దయ్యా, మేము సాత్వికంగా మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటామయ్యా, లేదా శ్రీచక్రార్చన కుంకుమార్చన చేసుకుంటామయ్యా అని చెప్పండి. నవగ్రహ జపాలు చేయించుకుంటామని చెప్పండి, లేదా నవగ్రహ హోమం చేయించుకుంటామని చెప్పండి, చండీ హోమం చేయించుకుంటామని చెప్పండి. అంతేగాని మాకు మీకు ప్రత్యంగిర అమ్మవారు మిరపకాయలతో హోమం చేయండి, లేదా మా మద్యపానంతో హోమం చేయండి, మీకు ఖచ్చితంగా ఫలితం రాదు. ఆ ఉపాసన అంతా మన దగ్గర లేదు.
మన దగ్గర ఉపాసన ఉన్నది అంటే వాళ్ళు అదంతా తాంత్రిక విద్యలు అవన్నీ గుప్తంగా చేసేవండి. అవి సూర్యుడు రాకముందు సూర్యుడు లేనప్పుడు చేసే కార్యక్రమాలు అవి చీకట్లు చేసే విద్యలు అవన్నీ మీరు దేవాలయాల్లో చేస్తున్నారంటే దాని ఫలితం అంతా ఉపయోగం లేదు, నిష్ప్రయోజనం. అందుకనే అందరూ కూడా సాత్వికంగానే ఉండాలా. బ్రాహ్మణులకి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, వద్దయ్యా మనకి ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించకండి. మీరు మీ అనుష్ఠానం వల్ల మిమ్మల్ని రక్షిస్తుంది, కానీ ఇట్లాంటి కార్యక్రమాల వల్ల మీరు భ్రష్టుపడకండి, మీ వంశాలను భ్రష్టు పట్టించుకోకండి. మీ పిల్లల ఎఫెక్ట్ పడుతుందండి. ఇది యజమానులకు కూడా ఇదే చెప్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలకు ప్రోత్సహించకండి. మంచి సాత్వికంగా చేసుకునే కార్యక్రమాలు మాత్రమే చేసుకోండి. హరి ఓం.